నమస్తే దోస్తులు అందరికీ. ఈరోజు వచ్చేసి మేము రీసెంట్గా అయితే అరుణాచలం వెళ్ళడం అయితే జరిగింది. అరుణాచలం ఇలా వెళ్ళాలి, ట్రైన్స్ ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే ట్రైన్స్ అంటే చాలామంది ఏమనుకుంటారు లాంగ్ కదా ఇలా వెళ్ళాలని అని అనుకుంటారు. నేనైతే ఈ వీడియోని అయితే ఇలా వెళ్ళాలి, మనం ట్రైన్స్ ఎక్కడి నుంచి వెళ్ళి ఏంది అనేది నేను ప్రతి ఒక్కటి చెప్తాను. ముఖ్యంగానైతే మనకు లాంగ్వేజ్ ప్రాబ్లం, అక్కడనైతే చాలామంది తెలుగు వాళ్ళు కూడా ఉంటారు. మీరు ఏం భయపడని అవసరం లేదు. మనకైతే వరంగల్ నుంచి అయితే డైరెక్ట్ ట్రైన్స్ అయితే అవైలబుల్గా లేవు. మనం హైదరాబాద్ వెళ్ళి కాచిగూడ నుంచి వెళ్ళి ట్రైన్స్ వీక్లీ 3 ట్రైన్స్, వీక్లీ 3 ట్రైన్లు ఉంటాయి. మేము వెళ్ళేది మన మధురై మండే రోజు ఉంటుంది, మధురై ఎక్స్ప్రెస్ అని. ఇప్పుడు స్లీపర్ కాస్ట్ టికెట్ వచ్చేసి 440 రూపీస్ అయింది. ఓకే, మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మనం వీడియోలో వెళ్దాం. వీడియో ఇలా అరుణాచలం మొత్తం తిరిగాను, అదన్నీ మీకు ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాచిగూడ రైల్వే స్టేషన్కి వచ్చేసి అయితే మేము మధురై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఎక్కాం. 8:30కి ట్రైన్. ఈయనకగానే మాడు సాయాన్నం మించి నిద్రలకు జారకపోయిండు. స్వర్గలోకంలో మొత్తం వివరిస్తుండు. మనల గురించి తెలిసింది ఒకడు అంటే మన ఊకుంటారా, వానికి గెలికి మరి లేపి మరి పక్కన కూసబెట్టి కాసేపు ట్రైన్లో అలా ఫ్రెండ్స్ అందరం ముచ్చట్లు పెట్టుకుంటూ కాలేజీలో జరిపిన జ్ఞాపకాలు అవన్నీ మాత్రం గుర్తు చేసుకుంటూ మేము మంచి చిల్ అయితే ఎంజాయ్ చేసుకుంటూ అనేది పోతాను. మా వాళ్ళు ఒక్కొక్కరు మొత్తం ఎంజాయ్ చేస్తారు. వచ్చేసి 11:30 అవుతుంది. మా వాళ్ళు అయితే అందరూ అనుకున్నారు. నేను మా ఫ్రెండ్ నవీన్ గాడు, మా శాన్ మేమేం వెళ్ళిపోతూ ఉన్నాం. మా వాడు సాయి అయితే దొంగలు పట్టడం ఎక్కడ ఎక్కే కాడ మాత్రం కూర్చొని ఆ ముసుగుకు అది కట్టుకొని మంచిగా సెల్ చూసుకుంటూ కూర్చున్నాం. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 10:30 అవుతుంది. మేమైతే బయట నుంచి ఫుడ్ అయితే ఏం తెచ్చుకోలేదు ఫ్రెండ్స్. మేమే ఇంటికంచెలు అయితే తీసుకొచ్చాం. మావాడు దోశవాడు జొన్న రొట్టెలు అటుకులు తీసుకొచ్చిండు. మా వాళ్ళు వండుకోగానే ఇక మేము 10:30కి అయితే జొన్న రొట్టెలు అటుకులు టేస్ట్ చేసినాం. మా ట్రైన్ వచ్చేసి కర్నూలు దగ్గరికి 2:30కి వచ్చింది. 2:30 వండుకుంటే లేచి చూసేలోపు మనం ఆల్మోస్ట్ చిత్తూరు దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. చిత్తూరు దగ్గరికి రాగానే ఆ చుట్టూ అడవి, ఆ ప్రకృతి, మార్నింగ్ వ్యూ మాత్రం 6:30-7 మధ్యలో ఆ చంద్రుడు అలా కొడుతా అంటే ఆ గుట్టల మధ్యలో ఆ కొబ్బరి తోటలు మామూలు లేవు ఫ్రెండ్స్. ఎంత బాగా అనిపించింది అంటే లైఫ్లో నాకు ఫస్ట్ టైం ఒక వేరే తెలియని అదైతే వచ్చేసింది. మీరు కూడా కంపల్సరీ ఎప్పుడైనా వెళ్తే మాత్రం చిత్తూరు మించలే వెళ్ళాలి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఆ కొబ్బరి తోటలు చుట్టూ మొత్తం మామిడి తోటలు అయితే చాలా అంటే చాలా బాగుంది. చిత్తూరు రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం. రైల్వే స్టేషన్ చూడడానికి చాలా బాగున్నాయి. చిత్తూరు చూడగానే పుష్ప గుర్తుకొచ్చింది. ఎమ్మటే రైల్వే స్టేషన్ దాటంగానే మామిడి తోట అనేది ఒక 100 ఎకరాల మామిడి తోట ఉన్నది. ఆ మామిడి తోట చూస్తుంటే మాత్రం దిమ్మ తిరిగిపోతుంది చూడడానికి. చిత్తూరు దాటినాక మాత్రం ట్రైన్ అయితే చాలా స్పీడ్గా వెళ్ళింది. మొత్తం చాలా అంటే చాలా బాగా స్పీడ్తో వెళ్ళిపోయింది తొందరగా. మేమైతే ఆల్మోస్ట్ అయితే ఇప్పుడైతే మేము ఆల్రెడీ ఆంధ్ర బార్డర్ దాటేసాం. మేము కేరళ బార్డర్ దగ్గర ఉన్నాం. వేలూరు దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. మొత్తం పొలాలు ఇట్లా చాలా అంటే చాలా బాగున్నాయి. దీన్ని చూస్తేనే అర్థమవుతుంది మనం ఆల్రెడీ తమిళనాడు బార్డర్కి ఎంట్రీ ఇచ్చామని. తమిళనాడుకి రాగానే ఆ కొబ్బరి తోటలు, ఆ కొండలు మాత్రం అరుణాచలం అయితే రీచ్ అయిపోయాము. మహిమగల పర్వతం చూస్తేనే మనకు అర్థమవుతుంది ఎంతో వైభవంగా ఉన్న పర్వతంని చూడండి. చాలా బాగున్నది. చాలా మన ట్రైన్ వెళ్తాడు మాత్రం వ్యూ మాత్రం కంపల్సరీ మిస్ కాకండి. చాలా అంటే చాలా బాగా వ్యూ అవపడుతుంది. మనమైతే ట్రైన్ దిగేసాం. తిరుమల వల్లై స్టేషన్లో దిగేసాం. మనమైతే ఇప్పుడు రూమ్కి అయితే వెకేట్ చేయబోతున్నాం. రూమ్ చూసుకోవాలి ఇప్పుడు వెళ్ళి. సారీ ఫ్రెండ్స్, ఫోన్లో ఛార్జింగ్ లేవడం వల్ల రూమ్ అయితే ఏం చూపించలేకపోతున్నా. ఇదే మనకు వచ్చేసి రాజగోపురం మెయిన్ గోపురం అనేది. ఇక్కడ నుంచే మనకు గిరిప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. ఇక్కడ కొబ్బరికాయ తీసుకొని అక్కడ బ్యారిగేడ్స్ అవుతారా కొబ్బరికాయ కొట్టి మనం స్టార్ట్ అయితే చేయాలి గిరిప్రదక్షిణ. ఎప్పుడు లెఫ్ట్ సైడే వెళ్ళాలి. మేమైతే ఆల్రెడీ గిరిప్రదక్షిణ స్టార్ట్ చేసాం. ఏదో నేను మొత్తం చేసేస్తా అన్న, కానీ 5 కిలోమీటర్స్ వెళ్ళగానే మొత్తం డీలా పడిపోయింది. మా వాళ్ళు చూడండి కొత్తగా విచిత్రంగా చూస్తారు. మేమైతే ఇక నడుచుకుంటా అలా చెమటలు కారుతానే. దగ్గరలో లింగం వస్తే లింగం వచ్చేసి గిరిప్రదక్షిణ అయితే 5-6 అవర్స్ పట్టేసింది ఫ్రెండ్స్. మొత్తానికి అయితే కంప్లీట్ అయితే చేసాం గిరిప్రదక్షిణ. మార్నింగ్ లేచి ఇక మనం దర్శనానికి అయితే వెళ్ళాలి.
మనకు దర్శనం వెళ్ళే దారిని అయితే ఈ గోపురాలు అయితే అవపడతాయి. మనకు పౌరత్వం కూడా చాలా బాగా స్పష్టంగా అవపడతాయి. మా వాళ్ళు అయితే ఫోటోలు అయితే తీసుకుంటా. మనకు కోనేరు కూడా పక్క కోనేరు కూడా అవపడుతుంది. మనం వెళ్ళే దారిని అయితే చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. దర్శనానికి వెళ్ళే దారిని అయితే మన పక్కకు కోనేరే ఉంటుంది. ఇటో గోపురం అటో గోపురం 4-5 గోపురాలు అవపడుతూనే ఉంటాయి. మా వాళ్ళు ఇక నైట్ అంతా నడిచి మొత్తం డీలా పడిపోయారు. మేమైతే దర్శనానికి అయితే చాలా సంతోషంగా బయలుదేరుతాం. శివుని ఇప్పుడు దర్శనం అయితే చేసుకుంటామని. మొత్తానికి అయితే దర్శనం అయితే చాలా సక్సెస్ఫుల్గానే కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే మనకు ఫోను లోపల అలో లేదు. అందుకే ఫోన్ అయితే వీడియో ఇట్లా ఏమైతే తీయలే. మేమైతే దర్శనం చేసుకొని బయటికి అయితే వచ్చేసాం. మనకు బ్యాక్ సైడ్లో లడ్డూలు ఇట్లా ఇస్తారు. ఇప్పుడు మనం అన్నప్రసాదానికి వెళ్తున్నాం. అన్నప్రసాదం కాడ మనకు అన్నప్రసాదం కూడా ఉంటుంది అరుణాచలంలో. అది కూడా కంపల్సరీ మీరు టేస్ట్ చేయాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే వీడియో అలో లేదు కాబట్టి అక్కడైతే వీడియో ఇట్లా అయితే ఏం తీస్తలేను. దర్శనం కాగానే మేము రిటర్న్ అయితే వరంగల్కి బయలుదేరేసాం. ఇప్పుడు ట్రైన్ చూసుకొని ట్రైన్ మాత్రం ఎక్కడం జరిగింది. ఇప్పుడైతే మాకు 1:30కి ఒక ట్రైన్ ఉంది డైరెక్ట్ వరంగల్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్. మొత్తానికి అయితే మన అరుణాచలం ట్రిప్ అయితే మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు టోటల్ బడ్జెట్ వచ్చేసి అయితే ఇప్పుడు మాకైతే వరంగల్ నుంచి వెళ్ళి మన అరుణాచలం నుంచి వరంగల్ వరకు మొత్తం 2,500 అయితే మొత్తం బడ్జెట్ అయితే పడిపోయింది. ఇప్పుడు మన ట్రైన్ స్లీపర్ కాస్ట్ టికెట్ వచ్చేసి 440. మళ్ళీ రిటర్న్ మేము టికెట్ బుక్ చేసుకొని అయితే వచ్చేసాం. బయట మనకు వెళ్ళే దారిలో ఫుడ్ కానీ వాటర్ బాటిల్స్కి వీటికి ఎక్స్పెన్స్ అయితే మొత్తం మాకు ఒక 1000 దాకా పడింది. లోపల గుళ్ళకు అటు ఇటు మళ్ళీ ఒక 1000 పడింది. మొత్తానికి అయితే రావడం అయితే 2500లో మొత్తం అయితే మనం అరుణాచలం ట్రిప్ అయితే మొత్తానికి అయితే సక్సెస్ఫుల్గా చేస్తాం. కాకపోతే రూమ్ ఒకటి మనం బయట చూసుకోవాలి. కాటేజీలు ఉంటాయి. మన 100 రూపీస్ ఇస్తే ఒక సాబాను రూమ్ కూడా ఇస్తారు. అది అవసరం లేదు. మేము ఏసీ అంటే వేరే డబ్బులు అయితే ఎక్కువ ఛార్జ్ అయితే పడుతుంది. మొత్తానికి అయితే మనం అరుణాచలం ట్రిప్ అయితే మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలాంటి మీరు ఇంకొంచెం సపోర్ట్ చేస్తే నేను ఇలాంటి వీడియోలు మళ్ళీ ఇంకొంచెం మంచి కంటెంట్తో మీకైతే తీస్తా. ఓకే, మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.